హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ విత్ బాస్మతి రైస్తో చేస్తానండి. పుదీనా రైస్ని దాంట్లో కొంచెం కార్న్ యాడ్ చేస్తాను. ఈ కార్న్ పుదీనా మీల్ మేకర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేను యాక్చువల్లీ వచ్చేసి టిఫిన్ బాక్స్లోకి చేస్తున్నాను. సో చూడండి ఎలా చేస్తాను. ముందుగా బాస్మతి రైస్ని ఉడికించుకొని గంజి వార్పుకొని పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మిక్సీ పాత్ర పెట్టుకున్నాను నేను. ఇందులో వచ్చేసి మనం పుదీనా పేస్ట్ చేసుకోవాలి. పుదీనా రైస్కి మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, గోంగూర రైస్ అవన్నీ చేస్తారు కదా. నేను ఆల్రెడీ క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి. పుదీనా బాగా కడుక్కోవాలి మనం, ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కదా. శుభ్రంగా కడుక్కోండి. నేను పుదీనా ఎక్కువగా వేస్తున్నాను క్వాంటిటీ, ఫ్లేవర్ రావడానికి. ఆల్రెడీ నా దగ్గర కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, ఇంకొచ్చేసి ఇంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు. నేను ఒక 4-5 వేస్తున్నాను. ఇవి ఘాటు పచ్చిమిరపకాయలు. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో పేస్ట్ చేసేటప్పుడు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. ఆయిల్ పెట్టి జీలకర్ర వేయాలండి. ఇందులో ఎండుమిరపకాయలు అది అవుతుంటే ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ మగ్గడానికి. నేను ఇంకో పక్క వాటర్ పెట్టాను బాయిలింగ్కి, ఎందుకంటే ఈ మీల్ మేకర్ ఉంది కదా, ఇది ఇందులో వేస్తే కరివేపాకు, వెల్లిగడ్డ పేస్ట్ అండి కొద్దిగా చేసి పెట్టుకున్నాం కదా. నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసేయాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ కొద్దిగా పసుపు, ఉప్పు ఆల్రెడీ మనం కొద్దిగా వేసాం కదా, సరిపోయేంత ఉప్పు. ఇంకా పేస్ట్ చేసాం కానీ ఇంకేం అవసరం లేదు, కారం సరిపోతుంది మనకి. అయినా ఈ కర్రీలో మిర్చి స్కిప్ చేయాలి, ఎందుకంటే మనం గ్రీన్గా ఉంచాలి. వాటర్ వేడయ్యాయి, అందులో చెంక్స్ వేస్తున్నాను నేను. కొంచెం కాగానే వాటర్లోకి తీసి చాలా నీళ్ళలో వేసి పిండి పక్కకు పెట్టుకుంటాను. చూడండి, మీల్ మేకర్ ఇందులో వేసేస్తున్నాను. దీనికి కూడా ఫ్లేవర్స్ పడతాయి. ఇందులో కొంచెం హెల్తీగా ఉండడానికి నేను కార్న్ యాడ్ చేస్తున్నాం. సో పచ్చిమిరపకాయల పేస్ట్ ఫ్లేవర్, అందులో స్వీట్ కార్న్ కొంచెం స్వీట్గా, మళ్ళీ ఇందులో బాస్మతి రైస్ ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుంది. ఇలా బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ కావాలి. చూడండి, ఆయిల్ రిలీజ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆల్రెడీ బాస్మతి రైస్ ఉడికిచ్చినది పొడిగా. ఇగో దాంట్లో కలపడమే. వేసాం కదా, ఈ రైస్ అంతా కలుపుకొని బాక్స్లో పెట్టుకోవడమే. ఇదండి పుదీనా మీల్ మేకర్ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిందండి. మీల్ మేకర్స్ ఉన్నాయి చూసారా, ఇదండి. మీల్ మేకర్ కార్న్ విత్ బాస్మతి రైస్, మీల్ మేకర్ స్వీట్ కార్న్, పుదీనా, కొత్తిమీర విత్ బాస్మతి రైస్ రెడీ అండి. అండ్ పుదీనా, కొత్తిమీర విత్ సోయా చంక్స్ అండ్ స్వీట్ కార్న్తో రైస్ చేశానండి, బాస్మతి రైస్తో. సూపర్గా ఉంటుంది. ఇట్స్ వెరీ హెల్తీ రెసిపీ అండి. ఒకసారి